ఇన్నోసెంట్ మైండ్, సైలెంట్ మైండ్, స్టిల్ మైండ్, ఈ మూడింటికి ఉన్న డిఫరెన్స్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకున్నాం. ఒక బెస్ట్ ఎగ్జాంపుల్తో ఈ వీడియో స్టార్ట్ చేద్దాం. వెల్కమ్ టు వాల్యూస్. ఒకసారి గౌతమ్ బుద్ధుడు వాళ్ళ డిసైపుల్స్తో పాటు వెళ్తూ ఉంటాడు. మధ్యలో ఒక నది పాయ అడ్డొస్తుంది. అక్కడ ఒక లేడీ ఆ నదిని దాటడానికి ప్రయత్నిస్తుంది. అక్కడ లోతుండటం వల్ల, ఫ్లోటింగ్ ఎక్కువ ఉండటం వల్ల తను కంగారు పడుతూ అక్కడే ఆగుంటుంది. అదే సమయంలో గౌతమ్ బుద్ధుడు వాళ్ళ డిసైబుల్స్ అందరు కలిసి ఆ నదిని దాటే ప్రయత్నం చేస్తారు. నది దాటే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆమె అక్కడ ఇబ్బంది పడుతుందని ఆయనకు అర్థమవుతుంది. వెంబడే 2 చేతులతో పట్టుకొని ఆ పక్క ఒట్టును దింపి నడుచుకుంటూ వెళ్ళిపోతుంటాడు. వెనకాల డిసైపుల్స్ కూడా వెళ్తుంటారు. ఇంకా డిసైపుల్స్లో రకరకాల ఆలోచనలు మొదలవుతాయి. మనం సన్యాసులం, మనకి ఆడ గాలి కూడా తగలకూడదు, ఈనేకంగా పట్టుకున్నారేంటి, అర్థం కావట్లేదని చెప్పి రకరకాల గుసగుసలు వెనకాల నడుస్తూ ఉంటాయి. అలా చాలా దూరం, దాదాపు 2 hours నడుస్తారు. వీళ్ళు ఇంకా వెనకాల డిస్కషన్ జరుగుతుంటుంది. ఇంకా డెస్టినేషన్ రీచ్ అవ్వడానికి ఒక 5 minutes ముందర వీళ్ళు ఉండబట్టలేక గౌతమ్ బుద్ధుని అడుగుతారు, అదేంటి సార్, మనం లేడీస్కి చాలా డిస్టెన్స్గా ఉండాలి కదా అని అంటారు. ఆయన వాళ్ళ వైపు చూసి, అదేంటి, అది జరిగి దాదాపు 2 hours అయింది, అప్పటి నుంచి ఆ విషయాలు ఇంకా మోస్తూనే ఉన్నారా మీరు మైండ్లో అని చెప్పి అడుగుతారు. ఇక్కడ ఒక లేడీ ఉందా, జెంట్స్ ఉన్నారా అనేది కాదు పాయింట్. నా దృష్టిలో షీఈ్ ఏ హ్యూమన్ బీయింగ్. తను సఫర్ అవుతుంది. అక్కడ హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ మీద జస్ట్ ఒక వస్తువు తీసి పక్కన పెట్టినట్టు నేను తీసి పక్కన పెట్టిన స్పాంటేనియస్గా పెట్టా. నాలో ఎలాంటి ఆలోచన రాలేదు. మీరు మాత్రం 2 hours నుంచి ఆ విషయాలు మోస్తూ వస్తున్నారు, ఇంకనైనా దించేయండి అంటాడు. చూసేది, కనిపించేది అన్ని నిజాలు కావు. హౌ యూ థింక్ ఈజ్ ద పాయింట్. సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఇన్నోసెంట్ మైండ్. అన్నీ తెలిసినవాడు, ఏమీ తెలియనివాడు ఒకే రకంగా ఉంటారు. ఇన్నోసెంట్ మైండ్ ఈజ్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ స్టేట్ ఆఫ్ మైండ్. ఇప్పుడు చిన్నపిల్లలు మనం చూస్తూ ఉంటాం. వాళ్ళు చాలా ఇన్నోసెంట్గా ఉంటారు, చాలా స్పాంటేనియస్గా ఉంటారు. చిన్నపిల్లలు ఏదో విషయం మీద ఏడటం స్టార్ట్ చేస్తే, ఎప్పుడైతే వాళ్ళ మదర్ అదిగో చందమామ ఒకసారి చూడనగానే వాడు పూర్తిగా వాడి మూడ్ మారిపోతుంది. పాత ట్రేసెస్ అసలు వాడి దగ్గర మళ్ళీ రావు. దాని గురించి అడగడు, ఇందాక ఏం జరిగింది కూడా అడగడు. అక్కడతో అది క్లోజ్. అంటే ఏడ్చినప్పుడు వాడు కంప్లీట్గా ఏడ్చాడు, ఎక్సైట్ అవుతున్నప్పుడు కంప్లీట్గా ఎక్సైట్ అవుతున్నాడు. వాళ్ళు కంప్లీట్ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్లో ఇన్వాల్వ్ అయ్యి ఫుల్ ఆఫ్ ఎక్సైట్మెంట్తో ఉంటారు. ఇంటి దగ్గర ప్రయాణం అయ్యి ఊర్లన్నీ తిరిగి మళ్ళీ ఇంటి దగ్గరికి వచ్చినట్టు ఇన్నోసెంట్ మైండ్ నుంచి మనం స్టార్ట్ అవుతాం. ఇట్ ఈజ్ యాక్చువల్గా కంఫర్టబుల్ అండ్ కరెక్ట్ మైండ్. అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మైండ్ సెట్ చూసి ఫైనల్గా మళ్ళీ ఇన్నోసెంట్ మైండ్కి రీచ్ అవుతాం. ఎందుకంటే వావ్ అనే మైండ్ సెట్తో వాళ్ళు ఉంటారు. దే విల్ ఫీల్ ఎ గ్రేట్ సెన్స్ ఆఫ్ వండర్ while seeing the new places and new things. మనం మెయిన్గా ల్యాకింగ్ అవుతుంది అదే. మీరు ఇప్పుడు చూస్తే మీకు అందరూ లాంగ్ ఫేసెస్, అంటే ఇన్ఫర్మేషన్ ఓవర్లోడెడ్ అన్నమాట. ఒకడిని ఏది అడిగినా మీరు అది చూసారంటే చూశానండి, దాంట్లో ఏముందని వాడికి ఏదైనా చూపించు, ఇదంతా ఎప్పుడో చూసిందే. వాడికి దేనికి ఎక్సైట్ కాదు, దేనికి వాడిలో సంతోషం ఉండదు. ఏది చూసినా ఇది ఆల్రెడీ ఎప్పుడో చూసిందే అనే పాయింట్లో ఉంటాడు. మోస్ట్ ఆఫ్ ది ప్రాబ్లమ్స్ విల్ బీ సాల్వ్డ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఇన్నోసెంట్ మైండ్. మెడిటేషన్ ఈజ్ నథింగ్ బట్ ఏ మూమెంట్ ఆఫ్ లవ్. ఎప్పుడైతే మన హార్ట్ మైండ్కి రీచ్ అవుతుందో మన క్వాలిటీ ఆఫ్ ఎక్స్పీరియన్స్ కంప్లీట్గా మారిపోతుంది.
fullness and beauty of life will be understood with the help of meditation. ఏమన్నా విషయాన్ని మీరు ఫుల్గా ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు దానికి సంబంధించిన ట్రేసెస్ మీకు ఎప్పుడు మిగలవు. ఇన్కంప్లీటెడ్ ఎక్స్పీరియన్సే మీకు మెమరీ కింద మారుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏదో పని చేశారు, ఇన్కంప్లీట్గా చేశారు, మీరు పదే పదే అనుకుంటూ ఉంటారు, అరే అది ఇట్టా కాదు, అట్ట చేస్తుంటే బాగుండేది, అది ఇట్టా కాదు, ఇంకా బాగా చేస్తుంటే బాగుండేది. ఎప్పుడైతే మీరు హోల్ హార్టెడ్తో పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యి ఫుల్గా ఎక్స్పీరియన్స్ అయ్యి ఒక పనిని కంప్లీట్ చేస్తారో దాని ట్రేసెస్ ఇంకా మిగలవు. ఎవ్రీ స్టెప్ షుడ్ బి ద లాస్ట్ స్టెప్. మీరు వేసే ప్రతి అడుగు అది చివరి అడుగు అవ్వాలి. అంటే మీరు ఒక థాట్, ఒక సిచ్యువేషన్లో ఉంటే అది కంప్లీట్గా ఎక్స్పీరియన్స్ అయిపోవాలి. దాని ట్రేసెస్ ఎక్కడా మిగలవడు. చిల్డ్రన్ హ్యావ్ దట్ హ్యాబిట్. సివిల్ సర్వీసెస్లో కూడా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మీకు ఎదురవుతాయి. అంటే ఏంటంటే మంచి కాంప్లికేటెడ్ క్వశ్చన్స్ ఒక 10 అడుగుతారు, మన మైండ్ ఒక కాంప్లికేటెడ్గా ఆలోచించడం స్టార్ట్ చేసి దాని సొల్యూషన్ తీసుకుంటుంది. కానీ ఏంటంటే వాళ్ళు ఆలోచిస్తాడు చాలా సిల్లీ క్వశ్చన్ అడుగుతారు, కానీ మన మైండ్ మాత్రం అదే కాంప్లికేటెడ్నెస్తో ఆలోచించడం మొదలుపెట్టి ఆన్సర్ దొరకదు. దేనికంటే అది సింపుల్ క్వశ్చన్, దానికి అసలు థాట్ ప్రాసెస్ అక్కర్లేదు. ఇది ఎందుకు కొరబడుతుందంటే యూనిక్యూనెస్ లేకపోవటం వల్ల. ప్రతి ఒక్క సిచ్యువేషను, ప్రతి ఒక్క థాట్ ఇట్స్ ఏ సపరేట్ యూనిక్ థాట్, యూనిక్ సిచ్యువేషన్. కానీ మనం ఏంటంటే ఒకదాని ఇంప్రెషన్ ఎక్కువ, దాని మీద దాని ఇంప్రెషన్ ఎక్కువ, దాన్ని అన్నీ కలిపి మిక్స్ చేసి దాన్ని గందరగోళం చేస్తాం. దీన్ని బట్టి మనకు అర్థమైందంటే మెడిటేషన్ ఈజ్ ఏ బర్నింగ్ ఫ్లేమ్ విత్ గ్రేట్ ఇంటెన్సిటీ వితౌట్ లివింగ్ ఎనీ యాషెస్. వాట్ ఈజ్ సైలెంట్ మైండ్? థాట్స్ క్రియేట్ అయ్యేది సైలెన్స్ నుంచి. అంటే సైలెన్స్ ఈజ్ మచ్ హైయర్ దాన్ ఫిజికల్ థాట్. సైలెన్స్ కన్నా నెక్స్ట్ లెవెల్ ఏంటంటే స్టిల్నెస్. స్టిల్నెస్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్. ఏదైనా ఉంది అంటే మన హ్యూమన్ ఎక్స్పీరియన్స్లో స్టిల్నెస్. ఎండింగ్ ఆఫ్ ది సర్చ్ ఈజ్ ద బిగినింగ్ ఆఫ్ ది స్టిల్నెస్. స్టిల్నెస్లో మీరు చాలా గొప్ప బ్లిస్, ఎక్స్టసీ ఫీల్ అవుతారు. ఇన్ స్టిల్నెస్ గ్రేట్ బ్లిస్ విల్ డిసెండ్ అపాన్ యూ, బట్ ఇట్ విల్ పెరిష్ బై ద టచ్ ఆఫ్ యువర్ థాట్. దీంట్లో టేక్ అవే ఏంటంటే ఇన్నోసెంట్ మైండ్ అలవాటు చేసుకోండి. మీ లైఫ్లో ఎక్సైట్మెంట్, వండర్ని పోగొట్టుకోవద్దు. దేన్నైనా కంప్లీట్గా ఎంజాయ్ చేసి దాని ట్రేసెస్ లేకుండా చేయండి. సైలెన్స్ మెయింటైన్ చేయండి. కుదిరితే నెక్స్ట్ లెవెల్ అయిన స్టిల్నెస్ కూడా టచ్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. మరిన్ని మంచి వీడియోస్తో మనం కలుద్దాం. ఈ లోపల మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కుదిరితే కామెంట్ చేయండి. నెక్స్ట్ కమింగ్ వీడియోలో మెడిటేషన్కి టైంకి ఉన్న లింక్ ఏంటి, బెస్ట్ ఎగ్జాంపుల్స్ తెలుసుకుందాం. హ్యావ్ ఎ నైస్ డే. దిస్ ఈస్ జై సైనింగ్ ఆఫ్.